ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి కర్మ సిద్ధాంతం అంతా కూడా. పూర్వజన్మం అంటే ఏంటిది, పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. జన్మ లగ్న వశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అనమాట. అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా ఆ కర్మనంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది. జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము, నవాంశము, షష్టాంశము, దశాంశము, త్రింశాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వ కర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది. మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది. ప్రధానంగా ఈ యొక్క మరి లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది. శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది, ధనయోగాల గురించి చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది. ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వివాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు, కర్మని అనుభవించే విధంగా చేసేవాడు రాహు. మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్రగ్రహాలు అని చెప్పేసి ఉంటాయి. ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలయిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సూర్య రాహుల్ కలయిక కానీ సూర్య కేతు కలయిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది. చంద్ర రాహుల్ కలయిక అనేది దుష్కర్మ కింద, గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అన్నమాట. బృహస్పతి రాహు కలయిక అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది. లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మీ పూర్వ జన్మలు చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా, మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్య కర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా, కర్మం అంతా కూడా బ్యాలెన్స్ ఉందా, ఎప్పుడైనా కానీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా ఉండాలి. మరి ఏది హెచ్చు తగులుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరో జన్మ అనేది ఉంటుందన్నమాట. మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం, దైవ కృప వల్ల మోక్ష స్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు. అంటే పూర్వ జన్మలో చేసుకున్నది, ఈ జన్మలో చేయబోయేది, ఈ జన్మలో చేసింది, ఈ జన్మలో అనుభవించాల్సింది, మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి నిత్యం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక, ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటే కనుక మాతృ రుణం, పితృ పాత్ర రుణం, తర్వాత దైవ రుణం, ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది. ఈ రుణాలంతా కూడా తీరాలి. రుణాల బంధు రూపేణ జన్మ సంసార బంధురాత అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా. ఈ రుణం అంతా తీరిన తర్వాత తద్వారా
భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు. ఆత్మకేంటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటిదంటే, ఆత్మకు ఉండాల్సింది ఏంటిదంటే, ఒకటి ఆత్మలో 2 రకాలు ఉంటాయన్నమాట. అంటే భోగ శరీరంతో ఉండేది కానీ, తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ, ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది. కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉండవు. కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ. యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం. ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మనకి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు. కొన్ని శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి, పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా, పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి. అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ, సత్సంతాన యోగం కోసం కానీ, ఆలస్య సంతానం అవుతున్నా, అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా, ఆలస్యం అవుతున్నా, ఆటంకాలు ఉంటున్నా కానీ, ఎటువంటి పనిని అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి. గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత, అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి, ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కుంభరాశి కుంభలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా లగ్న చక్రవశాత్తు శనీశ్వరుడు, బృహస్పతి, సూర్య భగవానుడు, అంగారకుడు, శుక్రుడు జాతకరీత్యా యోగకరంగా ఉండాలి. కర్మదోషము, ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము, పూర్వజన్మ కర్మయోగము, కర్మయోగం అంటే ఏంటిది, పూర్వజన్మ కర్మం అంటే ఏంటిది అనేది విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మ అనేది కనుమరు ఉంటాయి. మాతృ రుణం, పితృ రుణం, ఋషి రుణం, దైవ రుణం, ఈ యొక్క భాతృ రుణం అనేది రుణాలు ఉంటాయి. ఈ రుణాలన్నీ కూడా తీరడానికి జన్మలో చేసుకున్న పుణ్యకర్మలంతా కూడా ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మలో చేసుకున్న ఆగామి కర్మలంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో వచ్చిన ప్రారంభ కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఎటువంటి వాళ్ళకైనా కానీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు చేసిన కర్మలన్నీ కూడా అనుభవించి తీరాల్సిందే. మీరు చేసుకున్న దైవత ఆరాధన, భగవంతుడి యొక్క నామస్మరణ, జపము, హోమాది కార్యక్రమాలే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. అమ్మవారి రక్షగా మీకు ఉండాలి అంటే కనుక కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ప్రధానంగా గరుడ పురాణం ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది. పురాణంలో ప్రకారంగా ఆత్మకి ఎటువంటి కర్మలు అనేది అంటవు. ప్రధానంగా ఆత్మకి ఎటువంటి కర్మలు ఉంటాయి, ప్రధానంగా చూసుకుంటే ఆత్మకి యాతనా శరీరం అనే శరీరం పొంది ఉంటుంది, మన భోగ శరీరం అనేది పొందుతూ ఉంటుంది. ఆత్మ అనేది శరీరం వదిలిన తర్వాత భగవంతుడి యొక్క చింతన చేరిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే భగవంతుడు అంతా కూడా పుణ్యలోక ప్రాప్తి అనుగ్రహించే విధంగా ఉంటారు. భోగ శరీరంతో ఉంటుంది. దుష్కర్మలు చేసి ఉంటే కనుక యాతనా శరీరంతో ఉంటుంది. ఇటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆవుదొడ దానం చేసుకోవడం, అన్నదానం చేయడం, పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం, పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరిస్తుండడం, ప్రధానంగా చెప్పిన గ్రహాలకన్నిటికీ కూడా జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించడం రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక జన్మజాతకంలో కనుక ఈ గ్రహ దోషాలు ఉన్నాయి, మా జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మాకు కష్టాలంతా కూడా నెరవేరే విధంగా పరిష్కారం చెప్పండి అని చెప్పేసి అంటే కనుక మీ జాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. తద్వారా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా ఎవరైతే కనుక రాజశ్యామల యజ్ఞాతికరతులు కానీ, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, చండీ హోమాది కార్యక్రమాలు కానీ ఆచరిస్తూ ఉండాలి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరిస్తండి. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది, భోగభాగ్యమైన జీవితం లభిస్తూ ఉంటుంది, రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.